మార్కెట్‌లో చాలా స్క్రామ్లర్స్ ఉన్నా గూడా మనకొక స్క్రామ్లర్ చాలా ఫేమస్ అవుతుంది అండ్ చాలామంది కొంటున్నారనమాట. దట్ ఈస్ వీ హ్యావ్ ట్రయంఫ్ స్క్రామ్లర్ 400X. సో ఈ బైక్ అయితే చాలా బావుంటది అండ్ దీన్ని మోర్ లైక్ ఎ టూరర్‌గా గూడా మీరు యూజ్ చేయొచ్చు. సో ఎవరెవరికి బాగా సెట్ అవుతది అండ్ మీరు దీన్ని కొనాలా లేదా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ట్రయంఫ్ స్క్రామ్లర్ 400X ఉందన్నమాట, మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇనిషియల్ టార్క్ అయితే అమేజింగ్ ఇనిషియల్ టార్క్, బ్రేకింగ్ బాగుంది, సస్పెన్షన్ కూడా బాగుంది, స్మూత్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట ట్రయంఫ్ బైక్స్లో. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది స్క్రామ్లర్ కన్నా మీరు టూరింగ్ చాలా బాగా చేయొచ్చు. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్లో చెప్తున్నాను, టూరింగ్ చేస్తే చాలా కంఫర్ట్ ఉంటుంది ఇందులో. మీరు ఆఫ్ రోడ్స్లో రైడ్ చేయొచ్చు, టూరింగ్ కూడా చేయొచ్చు అండ్ డైలీ కామెంట్ కూడా చేయొచ్చు అనమాట. కొంచెం మీరు హైట్ ఉంటే డైలీ కామెంట్ కూడా కంఫర్టబుల్గా అయిపోతుంది. ఒక 5'9", 5'10" ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ రెట్రో లుక్ ఉంటుంది అనమాట. మిర్రర్స్ అయినా, హెడ్ ల్యాంప్ అయినా అండ్ కాన్సోల్ అయినా మొత్తం రెట్రో డిజైన్ ఉంటుంది మీకు. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లో ఉంటుంది అండ్ లో ఎండ్ టార్క్ కూడా అమేజింగ్ ఉంటుంది అనమాట ఈ బైక్లో. సో అన్ని బైక్స్లోనూ లో ఎండ్ టార్క్ మీకు బాగుండదు, కానీ ఇలాంటి బైక్స్లో లైక్ మొన్న మనం రైడ్ చేసిన బేర్ 650 అయినా కానీ లేదా ఈ స్క్రామ్లర్ అయినా కానీ మీకు లో ఎండ్ టార్క్ చాలా బాగుంటుంది. లాంగ్ రైడ్స్ పీస్ఫుల్ ఉంటాయి ఇందులో. గుడ్ బ్రేకింగ్, గుడ్ సస్పెన్షన్. సో ఇనిషియల్ పుల్ అయితే చాలా బాగుంది, చూసుకోవచ్చు. ఎక్దమ్ ఉందన్నమాట పుల్. అండ్ నాకు ఎందుకో ఈ బైక్ని రైడ్ చేస్తుంటే చాలా వెయిట్లెస్ అనిపిస్తుంది. సో ఒకసారి పుల్ చేసి చూద్దాం దీన్ని. 5th గేర్లో ఉన్నాను నేను కరెంట్లీ. ఆల్రెడీ ఐఎమ్ అట్ 110. ఓకే, దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ట్రయంఫ్ బైక్స్ వాళ్ళు చాలా మంచి బైక్స్ని బిల్డ్ చేస్తున్నారనమాట. ఫ్రంట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెట్రో డిజైన్లో మనకు రౌండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీనికి ఒక గార్డ్ కూడా ఇస్తున్నారనమాట. ఇది మోర్ లైక్ ప్లాస్టిక్ గార్డ్ లాగా ఇస్తున్నారు ఇది. అండ్ ఇక్కడ ఒక విండ్షీల్డ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఎక్సీ వేరియంట్కి మీకు ఇన్బిల్డ్గానే ఇది విండ్షీల్డ్ వస్తుంది. లేదా మీరు ఎక్స్ వేరియంట్ తీసుకుంటే ఇది అడిషనల్గా మీరు యాడ్ ఆన్ చేసుకోవాలి. అండ్ ఈ మడ్ ఫ్లాప్ చేసుకుంటే ఇది ఆఫ్ రోడ్ మడ్ ఫ్లాప్ ఇస్తున్నారు అనమాట. ఇది కూడా ఫైబర్ ఉంటుంది. సో ఇది కూడా మీరు ఎక్స్ వేరియంట్ తీసుకుంటే దాంట్లో యాడ్ ఆన్ చేసుకోవాలి. కాకపోతే ఎక్సీలో మీకు ఇన్బిల్డ్గానే ఇస్తారు స్టాక్లోనే. సో అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్న ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి ఆఫ్టర్ మార్కెట్గా ఇన్స్టాల్ చేయించారనమాట యూజర్. అలాగే టర్న్ ఇండికేటర్స్ చూసుకుంటే ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటాయి అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు కీని ఆఫ్ చేసినా కూడా ఈ హజార్డ్స్ బ్లింక్ అవుతాయి అనమాట. అలాగే ఇక్కడ రెట్రో డిజైన్లో మనకు రౌండ్ మిర్రర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నకల్ గార్డ్స్ కూడా చూసుకోవచ్చు. బోత్ సైడ్స్ మనకు మంచి క్వాలిటీ ఉన్నాయన్నమాట. అలాగే ఫ్రంట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు పెద్ద రేడియేటర్ ఉంటుంది. అలాగే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కాబట్టి కూలింగ్ చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఒక గార్డ్ చూసుకోవచ్చు, ఇది స్టాక్లోనే ఇస్తారు. అండ్ ఇక్కడ ఒక ఇంజన్ గార్డ్ సెపరేట్గా ఉంటుంది, ఇది అబ్జర్వ్ చేయాలి మీరు. అండ్ ఇది ఎక్సీ వేరియంట్లో ట్రయంఫ్ వాళ్ళే స్టాక్లోనే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఎక్స్ వేరియంట్ తీసుకుంటే ఇది అడిషనల్గా మీరు యాడ్ ఆన్ చేసుకోవాలి. సో ఎక్స్ అండ్ ఎక్సీ వేరియంట్స్కి ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఇంజన్ ప్లేస్మెంట్ అండ్ డిజైన్ మొత్తం మీరు చూసుకుంటే మ్యాట్ బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ బల్క్గా కనిపిస్తుంది మీకు. ఫెయిల్ ట్యాంక్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే ట్రయంఫ్ ది లోగో ఉంటుంది అండ్ మినిమల్ గ్రాఫిక్స్ ఉన్నాయి. అలాగే థై ప్యాడ్స్ కూడా మనకు ఎక్సీ వేరియంట్లో ఇన్బిల్డ్గానే స్టాక్లోనే ఇస్తారనమాట. అలాగే ఈ ప్యానల్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రామ్లర్ 400XC అని మనకు మోడల్ మెన్షన్ చేసి ఉంటారనమాట. అలాగే ఎగ్జాస్ట్ డిజైన్ చూసుకుంటే మనకు 2-in-1 లాగా డబుల్ బ్యారెల్ టైప్ ఎగ్జాస్ట్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. అండ్ కింద మీరు చైన్ ప్లేస్మెంట్ అబ్జర్వ్ చేసినా కూడా ట్రయంఫ్ బైక్స్లో మనకు రైట్ సైడ్ ఉంటుంది అనమాట చైన్ ప్లేస్మెంట్. సో ఇది కొంచెం యూనిక్నెస్ ఉంటుంది. కాకపోతే
కాకపోతే చాలా ఓపెన్ ఉంటుంది కాబట్టి మీరు మెయింటెనెన్స్ చాలా ఎక్కువ చేయాలి దీనికి. ఈజీగా దుమ్ము వెళ్ళిపోవడం కానీ లేదా బురద అవన్నీ ఎగరడం కానీ ఈజీగా అవుతుంది అనమాట దీంట్లో. రియర్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఒక డిఆర్ఎల్ ఉంటుంది, అలాగే మనకు ఫుల్లీ ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఉంటుంది అనమాట. అండ్ టైర్ ఇండికేటర్స్ చూసుకున్నా కూడా ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటాయి అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ స్క్రామ్లర్ 400XE అని మనకు మంచి బ్రాండింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇదంతా క్రోమ్ ఫినిష్ ఇస్తారనమాట. సో ఒక ర్యాలీ వెహికల్ లాగా ఇది మనకు ఒక నంబర్ ప్లేట్ లాగా డిజైన్ ఉంటుంది. సో సీట్ డిజైన్ అంతా మీరు అబ్జర్వ్ చేసుకుంటే స్ప్లిట్ సీట్ టైప్ ప్రొవైడ్ చేస్తారు అండ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది ఇందులో. అండ్ వైడ్ ప్లేస్మెంట్ ఉంటుంది అనమాట. రైడర్కి కంఫర్ట్ ఉంటుంది అండ్ పిలియన్కి కూడా కంఫర్ట్ ఉంటుంది. కాకపోతే బ్యాక్ రెస్ట్ కూడా ఉంటే అడిషనల్గా పిలియన్కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ రియర్ సైడ్ మనకు రైలింగ్స్ చూసుకుంటే ఇక్కడ చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి అండ్ పట్టుకోవడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది. అలాగే హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకు చాలా వైడ్ ఉంటుంది. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ 13 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అలాగే మీరు మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 27 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ 25 to 30 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 398cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది అనమాట. విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది ఇందులో. సింగిల్ సిలిండర్లో మనకు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లో ఉంటుంది. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 39.5 bhp ఆఫ్ పవర్ అండ్ 37.5 Nm ఆఫ్ టార్క్. సో స్పీడ్ 400కి ఉండే ఇంజనే అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ పవర్ అండ్ టార్క్ కూడా ఉంటుంది. సేమ్ ఇంజన్లో మంచి స్క్రామ్లర్ కావాలనుకుంటే మీరు ఎక్సీని కన్సిడర్ చేయొచ్చు నా ఒపీనియన్లో ఎక్స్ కన్నా. సో ఇక్కడ వీల్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఎక్సీ వేరియంట్లో స్పోక్ వీల్స్ ఉంటాయి, దట్ ట్యూబ్లెస్లో ఉంటాయి అనమాట. మీరు ఎక్స్ వేరియంట్ తీసుకుంటే దాంట్లో అల్లాయ్ వీల్స్ వేరియంట్ కూడా ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ వీల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 19-inch స్పోక్ వీల్ ఉంటుంది అనమాట, దట్ ట్యూబ్లెస్లో. అండ్ టైర్స్ చూసుకుంటే MRF జాపా టైర్ ఇస్తున్నారు. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 100/90 ఉంటుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ 320mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు అనమాట. సో మీకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో పాటు ఉంటుంది అండ్ వైబ్రేట్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే 43mm అప్సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. సో ఫ్రంట్ సస్పెన్షన్ చాలా స్మూత్ ఉంది ఈ బైక్లో. రియర్ సైడ్ వీల్స్ చూసుకుంటే 17-inch స్పోక్ వీల్ ఉంటుంది అనమాట. అండ్ టైర్స్ చూసుకుంటే ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి, MRF రేవ్స్ టైర్ ఇస్తున్నారు. అలాగే టైర్ సైజ్ చూసుకుంటే 140/80 ఉంటుంది. సో మీరు దీని మీద టూరింగ్ కూడా చేయొచ్చు, లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు అనమాట. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే 230mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు బైబీ బ్రేక్లో. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో పాటు ఉంటుంది ఇందులో. అలాగే ఇందులో మోడ్స్ కూడా ఉంటాయన్నమాట. మీరు ఆఫ్ రోడ్ మోడ్కి సెట్ చేసినప్పుడు మీకు రియర్ ఏబిఎస్ అనేది ఆఫ్ అవుతుంది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే గ్యాస్ మోనోషాక్ అబ్జర్వర్ ఉందన్నమాట. సో రియర్ సస్పెన్షన్ కూడా చాలా స్మూత్ అనిపించింది నాకు. అలాగే దీన్ని మీరు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 835mm సీట్ హైట్ ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 195mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో సీట్ హైట్ అయితే ఎక్కువే ఉంటుంది. కాకపోతే మీరు ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉంటే మీరు ఎప్పుడైతే కూర్చుంటారో ఈ సీట్ అనేది కొంచెం సస్పెన్షన్ కిందికి వెళ్తుంది. సో మీరు ఒక 5'10", 5'11" ఉన్నా కూడా మీకు బాగా సూట్ అవుతుంది అనమాట. సో ఈజీగా మీరు కంట్రోల్ కూడా చేయొచ్చు. అలాగే ఈ బైక్ వెయిట్ చూసుకుంటే 190 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది అనమాట. అలాగే సీట్ కూడా స్టెప్డ్ సీట్ ఇస్తున్నారు కాబట్టి పిలియన్కి సెపరేట్ సీట్ ఉన్నట్టే మీకు పిలియన్ కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల మీరు ఆఫ్ రోడ్స్ కూడా చాలా బాగా చేయొచ్చు అండ్ ఎక్కడ కూడా మీకు ఇబ్బంది అయితే ఏముండదు. హే గైస్, మీ అందరికీ తెలిసిందే మనం 10,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో మీరు చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. అండ్ మేము కొన్ని గివ్ అవేస్ ప్లాన్ చేస్తున్నాం. సో ఈ గివ్ అవేస్ని మీరు పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి ఉండాలి. సో డిస్క్రిప్షన్లో మీకు ఒక గూగుల్ ఫామ్ కనిపిస్తుంది. ఆ గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. దాని బేస్గా మేము గివ్ అవేస్ ప్లాన్ చేస్తాం. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. ఈ బైక్లో కాన్సోల్ చూసుకుంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ఉంటుంది అనమాట. రెట్రోలో మనకు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అనలాగ్లో మీరు స్పీడోమీటర్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట, చాలా ఇండికేషన్స్ ఉంటాయి ఇక్కడ. ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో మీరు చూసుకుంటే ఇక్కడ గేర్ ఇండికేటర్ ఉంటుంది, అలాగే ఇక్కడ RPM మీటర్ ఉంటుంది మనకు, అండ్ ఇక్కడ బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఫెయిల్ ఎంత ఉంది అనేది ఫెయిల్ బార్స్ ఉంటాయి అనమాట మనకి ఇక్కడ. అలాగే దీని లోపల మనం ఎక్స్ప్లోర్ చేస్తే ట్రిప్ 1 డీటెయిల్స్ ఉంటాయి, ట్రిప్ 2 డీటెయిల్స్ ఉంటాయి అండ్ ఇక్కడ మైలేజ్ చూపిస్తుంది అనమాట, కిలోమీటర్స్ పర్ లీటర్.
అలాగే టోటల్ యావరేజ్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ రేంజ్ చూపిస్తుంది మీకున్న ఫ్యూయల్తో ఎంత దూరం వెళ్ళొచ్చు అనేది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ని మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఐ బటన్ని మీరు హోల్డ్ చేస్తే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అవుతుంది అనమాట. సిమిలర్గానే మీరు దీన్ని ఆన్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు ఆఫ్ రోడ్ మోడ్ ఉంటుంది అనమాట. సో మీరు దీన్ని కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఆఫ్లో ఉంది. సో దీన్ని మీరు ఆన్ చేసుకుంటే మీకు రియర్ ఏబిఎస్ అనేది ఆఫ్ అయిపోతుంది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ డిజేబుల్ అయిపోతుంది అనమాట. దానివల్ల మీకు రియర్ వీల్ అనేది చాలా లూజ్ అని అయిపోతుంది. సో మీరు గ్రావెల్స్ మీద ఉన్నా కూడా, మడ్ మీద ఉన్నా కూడా, ఎక్కడైనా ఆఫ్ రోడ్ చేస్తున్నా కూడా మీరు ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. సిమిలర్లీ మీరు దీన్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఆఫ్ రోడ్ మోడ్ని. అలాగే ఇక్కడ సెట్ లోపల క్లాక్ సెట్టింగ్స్ ఉంటాయి, యూనిట్స్ ఉంటాయి అండ్ వీటి రెండింటిని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా బేసిక్ కాన్సోల్ అనమాట ఇది. అండ్ ఇక్కడ మీరు చాలా అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ ఒక వార్నింగ్ లాంటి ఇండికేషన్ కనిపిస్తుంటుంది. మీరు మొబైల్తో కనెక్ట్ అయిన తర్వాత దీనికి ఇక్కడ మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇది బ్లింక్ అవుతుంది. అండ్ చెక్ ఇంజన్ ఉంటుంది, ఆయిల్ గేజ్ ఇండికేషన్ ఉంది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ అయినప్పుడు మనకి ఈ 2 ఇండికేటర్స్ బ్లింక్ అవుతాయి. అండ్ హై బీమ్ అండ్ లో బీమ్ ఇండికేషన్ కూడా ఉంటుంది అనమాట మనకు. అలాగే ఏబిఎస్ ఇండికేషన్ ఉంది, హజార్డ్ ఇండికేషన్ ఉంది అండ్ న్యూట్రల్ ఇండికేషన్ ఉంది. అలాగే లో ఫ్యూయల్ ఇండికేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలా బేసిక్ ఉంటుంది అండ్ చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. సో సేమ్ మన స్పీడ్ 400, స్క్రామ్లర్ ఎక్సీ అండ్ ట్రక్స్టన్ అన్నిటికీ ఇదే కాన్సోల్ అనమాట. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే టైం ఉంటుంది అండ్ సైడ్ స్టాండ్ ఇండికేషన్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్న కీ చూసుకోవచ్చు. మీరు పర్టికులర్గా ఈ కీ యూజ్ చేసినప్పుడే ఈ వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు డూప్లికేట్ కీస్ కానీ అలాంటివి ఏ వాడినా కూడా మీరు ఈ బైక్ని ఆన్ చేయలేరు అనమాట. హ్యాండిల్ బార్ మీద బటన్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ డిఆర్ఎల్స్ అండ్ హెడ్ ల్యాంప్కి స్విచ్ అవ్వాలని కూడా మీరు ఈ స్విచ్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఐ బటన్ ఉంటుంది. సో ఈ ఐ బటన్తో మీరు కాన్సోల్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ హార్న్ చూసుకుంటే చాలా లౌడ్ హార్న్ ఉంది అండ్ చాలా రీవర్బ్గా వినిపిస్తుంది అనమాట. సో ఈ బటన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ స్విచ్ ఇక్కడే ఉంటుంది అనమాట. ట్రిగరింగ్ స్విచ్ ఇస్తున్నారు. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇగ్నిషన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంటుంది అండ్ హజార్డ్ స్విచ్ ఉంది అండ్ సెల్ఫ్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బోత్ సైడ్స్ మనకు అడ్జస్టబుల్ లీవర్స్ ఇస్తున్నారు అండ్ 5 స్టెప్స్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫింగర్స్కి అకార్డింగ్గా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడే మీరు కేబుల్ కనెక్ట్ చేసుకొని మొబైల్ మౌంట్ ఉంటే మొబైల్ మౌంట్కి పెట్టుకొని ఛార్జ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. అలాగే ఈ బైక్లో మీరు లైటింగ్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ హై బీమ్ అండ్ లో బీమ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లైటింగ్ అయితే చాలా బాగుంటుంది. కానీ మీకు తక్కువ అనిపిస్తే మీరు అడిషనల్గా ఫాగ్ ల్యాంప్స్ కానీ అడిషనల్ లైటింగ్ కానీ ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ మీరు డిఆర్ఎల్స్ అండ్ లైట్కి స్విచ్ అవ్వచ్చు అనమాట. మీరు చూసుకోవచ్చు 2 DRLs టైప్ ఉంటాయి మనకు. సో టర్న్ ఇండికేటర్స్ కూడా మనకు ఫుల్లీ LED సిస్టమ్ ఉంటాయి అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేటివి ఆఫ్టర్ మార్కెట్ ఫాగ్ ల్యాంప్స్ అనమాట. మీరు చూసుకోవచ్చు. మీకు లైటింగ్ తక్కువ అనిపిస్తే ఇలాంటి ఫాగ్ ల్యాంప్స్ అవి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు లైక్ స్మాల్ రైడ్స్ చేస్తారంటే అవసరం లేదు. కానీ మీరు చాలా లాంగ్ వెళ్తారు అండ్ నియర్లీ ఒక 2000-3000 కిలోమీటర్స్ నేను రైడ్ చేస్తాననుకుంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో లైటింగ్ చాలా బాగుంటుంది. మ్యాడ్ డాగ్ ఫాగ్ ల్యాంప్స్ అనమాట ఇవి. ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఎగ్జాస్ట్ నోట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఐడియల్లో చాలా దంపింగ్ అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మీరు పుల్ చేసినప్పుడు అక్కడ రిఫైన్మెంట్ కనిపిస్తుంది అనమాట మీకు. సో ఈ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంది అనేది మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ Triumph Scrambler 400 XC. సో ఈ బైక్ అయితే నాకు చాలా స్మూత్ అనిపించింది అండ్ చాలా పవర్ఫుల్ అనిపించింది అండ్ లో ఎండ్ టార్క్ కూడా చాలా అమేజింగ్ ఉంటుంది అనమాట. దీంట్లో చాలా యూనిట్స్ సేల్ అవుతున్నాయి అండ్ చాలామంది లైక్ చేస్తున్నారు అనమాట ఈ వెహికల్ని. సో లైక్ చేయడానికి రీజన్ కూడా ఉందన్నమాట. పెద్దగా ఫీచర్స్ అండ్ టెక్ ఎక్కువగా లేకపోయినా కూడా మీకు ఫీల్ ఇస్తుంది అనమాట. రైడ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది అండ్ స్మూత్నెస్ ఉంటుంది ఇంజన్లో అండ్ ఇనిషియల్ టార్క్ అయితే అమేజింగ్ ఉంటుంది. అండ్ మీరు లాంగ్ రైడ్స్ కూడా ఈజీగా చేయొచ్చు ఎందుకంటే దీని హ్యాండిల్ బార్ కూడా చాలా అప్రైట్ ఉంటుంది. సో కంఫర్టబుల్ రైడ్స్ చేయొచ్చు అనమాట దీంట్లో. అండ్ బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చూసుకున్నా కూడా బ్రేకింగ్ చాలా అమేజింగ్ ఉంది. ఫ్రంట్ అండ్ రియర్ బోత్ మనకు ABS ఉంటుంది, అలాగే బైబ్రీ బ్రేక్స్ ఇస్తున్నారు కాబట్టి చాలా బాగుంది. అండ్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది అనమాట. స్మూత్ సస్పెన్షన్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. USD అండ్ మోనోషాక్ అబ్జర్వర్ ఉంటాయి. అలాగే ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు ట్రాక్షన్ కంట్రోల్ ఉండడం వల్ల మీరు స్లిప్పరీ రోడ్స్లో కూడా చాలా బాగా రైడ్ చేయొచ్చు. అండ్ ఆఫ్ రోడ్ చేసేటప్పుడు కూడా మీరు దాన్ని ఆఫ్ చేసుకొని
పెట్టుకొని మీరు బాగా రైడ్ చేయొచ్చు. అండ్ ఆఫ్ రోడ్ మోడ్ కూడా ఉంటుంది. ఈ ఆఫ్ రోడ్ మోడ్ మీరు ఆన్ చేసినప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ డిజేబుల్ అవుతుంది, అలాగే రియర్ ఏబిఎస్ అనేది ఆఫ్ అవుతుంది అనమాట. సో మీకు గ్రావెల్స్ ఉన్నా లేదా మడ్ ఉన్నా లేదా ఆఫ్ రోడ్ ఎక్కడైనా చేస్తున్నా కూడా అక్కడ వీల్ అనేది బాగా రొటేట్ అవుతుంది. సో మీరు దానివల్ల ఆఫ్ రోడింగ్ కూడా బాగా చేయొచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఉంది కాబట్టి మీకు ఇబ్బంది అయితే ఏముండదు. అలాగే ఈ బైక్లో కలర్స్ అబ్జర్వ్ చేస్తే ఫుల్ వైట్ కలర్ ఒకటి ఉంటుంది అండ్ గ్రానైట్ కలర్ ఒకటి, మన దగ్గర ఉన్నది గ్రానైట్ కలరే. అండ్ రేసింగ్ ఎల్లో అని ఒక కలర్ ఉంటుంది, ఆ కలర్ కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది అండ్ అటెన్షన్ సీకర్గా ఉంటుంది అనమాట ఆ ఎల్లో కలర్. ఈ పర్టికులర్ బైక్ ప్రైస్ చూసుకుంటే మీరు 3,55,000 to 3,75,000 వరకు ఉండొచ్చు ఆన్ రోడ్. మీ సిటీకి అకార్డింగ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. సో పర్టికులర్లీ ఎక్సీ వేరియంట్ చెప్తున్నాను నేను. ఎక్స్ వేరియంట్ కావాలి అనుకుంటే మీకు ఒక 20,000 తక్కువ ఉండొచ్చు. ఎక్స్ వేరియంట్కి దీనికి డిఫరెన్సెస్ మీరు చూసుకుంటే ఇక్కడ కొన్ని అడిషనల్ యాక్సెసరీస్ మనకు ఉండవు అనమాట ఎక్స్లో. దీంట్లో మనకు అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అలాగే స్పోక్ వీల్స్ ఇస్తారు. ఎక్సీలో మీకు ఎక్స్ వేరియంట్లో స్పోక్ వీల్స్ ఉండవు. సో క్రాష్ గార్డ్ కానీ లేదా మనకు విండ్షీల్డ్ కానీ లేదా ఆఫ్ రోడ్ మడ్ ఫ్లాప్ కానీ ఫ్రంట్ సైడ్ ఇవన్నీ మనకు ఎక్సీలో ఉంటాయి. సో ఒక 20,000 to 25,000 ఎక్కువ పే చేస్తే ఈ యాక్సెసరీస్ కూడా మీకు అడిషనల్గా వస్తాయి అండ్ స్పోక్ వీల్స్ కూడా వస్తాయి అనమాట. అలాగే ఈ బైక్లో మీరు మైలేజ్ అబ్జర్వ్ చేసినా కూడా 25 to 30 అలా వస్తుంది కాబట్టి మీరు ఓకే ఈ 400cc అండ్ మీరు హైవేస్లో ఎక్కువగా రైడ్ చేసి అండ్ లాంగ్ రైడ్స్ ఎక్కువగా వెళ్తే మీకు 30+ కూడా అప్పుడప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ యువర్ రైడ్. సో మీరు ఈ బైక్ని ఈ బడ్జెట్లో కన్సిడర్ చేస్తారా లేదా అని కామెంట్ చేసి చెప్పండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఒక 5'10", 5'11" అలా ఉంటే మీకు బాగా సూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే కొంచెం సీట్ హైట్ ఎక్కువే ఉంటుంది దీనిది. ఎందుకంటే స్క్రామ్లర్ అండ్ టూరర్ కాబట్టి మీకు సీట్ హైట్ ఖచ్చితంగా ఉండాలి అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన రెట్రో ట్రైంప్ అనంతపూర్ షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి, చాలా డిస్కౌంట్స్ ఉంటాయి, చాలా కూపన్స్ ఉంటాయి. నేను ఆఫర్స్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో ప్రెజెంట్ అయితే మనం ఆఫ్ రోడ్ టెస్ట్ చేయడానికి కుదరలేదు. మీకు ఫ్యూచర్లో ఆఫ్ రోడ్ టెస్ట్ కావాలి ఈ బైక్ది అనుకుంటే మీరు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ గివ్ అవే కాంటెస్ట్ రన్ అవుతుంది కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ని అయితే ఫిల్ చేయండి. సో నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అండ్ టేక్ కేర్, బాయ్.